ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మీ నాన్న నిరోధ్ వాడాల్సింది అనవసరంగా పుట్టా. చూశారుగా, రాసిన బూతు కిట్టుకాడికి సిగ్గు లేకపోయింది. ఆ చదివేది ఆడదే కదా, దానికనే సిగ్గుందా? ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దేవుడు లాంటి అన్నగారిని ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు, గొట్లిప్పుకొని ఆడవాళ్ళతో పనుకుంటున్నాడు అని చెప్పి కార్టూన్ లేపించి నా కొడుకు క్యారెక్టర్ మీద నిందలేస్తే జనం నమ్మేయాలి. మళ్ళీ అదే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు అంటే మనం నమ్మేయాలి. వాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనం నమ్మేయాలి, తర్వాత మళ్ళీ బీజేపీతో పొత్తు తెంచుకుంటే మనం నమ్మేయాలి. వాడు కాంగ్రెస్ ఒక పార్టీనా అది అంటే మనం నమ్మేయాలి. సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అంటే నమ్మేయాలి. మళ్ళీ రాహుల్ గాంధీతో కలిసి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది అని చెప్పి ప్రచారం చేస్తే మనం నమ్మేయాలి. మళ్ళీ అదే సోనియా గాంధీని దేవత అంటే మనం నమ్మేయాలి. మళ్ళీ వాళ్ళది ఓడిపోయిన తర్వాత మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళి మోడీ టెర్రరిస్ట్ అన్నాను నేను, తప్పు అది. మోడీ దేశ ప్రపంచ నాయకుడు, మోడీ హయాంలో దూసుకుపోతుంది దేశం అంటే మనం నమ్మేయాలి. నీతి జాతి లేని ఎర్రి పువ్వు మాటలన్నీ వాడు మాట్లాడుతుంటే జగనన్న అంటావేంద్ర ముండా కొడక. వాడు మాటలు మాత్రం నీకు బాగా ఉన్నాయా? జగనన్న ఏదన్నా మాట్లాడితే మాత్రం అది నీకు బాగా వెనకాల ఉందా? మనిషివేనారా నువ్వు? గవర్నరు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి నా కొడక బ్లాక్మెయిల్ చేసిన నా కొడక మనిషివేనారా నువ్వు? అసలుకి పక్కలేసి పైకి వచ్చిన నా కొడక ఏంట్రా? వైసీపీ కార్యకర్తలందరూ వాళ్ళ భార్యలను చెల్లెలు అనుకొని సంబంధాలు చూస్తారా నా కొడక? టైం వచ్చిందిరా, టైం వచ్చినప్పుడు నీ పని ఉంటుంది.